అన్నా నాకు ఉదయం నుంచి తుమ్ములు వస్తున్నాయి. అలాగా? జ్వరం ఉందా? లేదు, కొంచెం జలుబు అంతే. అన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే స్ట్రిప్ ఉందా? ఉంది. శివ, ఆ వెలాసిటీ ఒకటి ఇవ్వు. ప్రేమలో పడి ఊరంతా తిరగడం మనం ఎప్పుడు కాదనలేదు కదా. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఆ అన్నయ్య పోయి ఉండి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. ఐడియా మాత్రమే. మన శ్రీజ గర్భవతి అని అనుమానంగా ఉంది. ఈ విషయంలో మీకు అందరూ అండగా ఉంటారనుకుంటానే. పొరపాటున ఏదో తప్పు చేశాను. నిజంగా నేను పెళ్లి కాని బ్రహ్మచారిని. చూడండి, ఇప్పుడే మా వాళ్ళు నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. మీరు ఇబ్బంది పెట్టకండి. అది ఎంత పెద్ద కష్టం అనేది నాకు తెలుసు. లెమన్ జ్యూస్ తాగుతారా? పంచదార వేయించనా? పంచదార వేయాలి. జాబిల్లి వెన్నెలో సంసార సాగరమై నేను నీవు దూరాల తీరాల సాగిపోయే అలల మౌదామా కలలు కందామా. చంపేస్తాను. ఇంట్లో వాళ్ళు నేను కొడుతున్నట్టున్నారే. కొడుతున్నారా? ముందు నష్టపు దాన తలుపు తీస్తావా లేదా? ఇద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. అర్థం చేసుకో. నువ్వు నాతో వచ్చే. అయ్యో, ఏమండి, ఇట్లా నా చైన్ తెంపేశాడు, నోట్లో వేసుకున్నాడు. ఎవరు అతను కొట్టింది? నేను కొట్టలేదు సార్, ఊరికే చెయ్యి అలా అన్నాను, అసలు తగలేదు. రే, ఆ పిల్ల చైన్ కొట్టేసి అడిగితే తెలియదని చెప్తున్నావంట. నాకు తెలియదు సార్. నేను తెలియదు సార్. నువ్వు ఆ గొలుసు మింగలేదంటావా? లేదు సార్. నా ముఖం చూసి చెప్పరా, నువ్వే కదా నా మెళ్ళో చైన్ తెంపింది. నిద్రలో మీరు కలగనారేమో అండి, నేను తీయలేదు. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. వాడు చైన్ లాగుతుండగా నువ్వు చూసావా? జస్ట్ మిస్ సార్. నాకేది ఎరుక లేదు, నాకేది తోచలేదు. కనుమూసి తెరిచేలోపు కాలం సాగింది, నాది బతుకే మారింది. వాడేంటి ఓకేనా? ప్రాబ్లం లేదు సార్. గెంతిచ్చారా? గెంతుతూనే ఉన్నాడు. నాకు ఒక 5,000 ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏంటి అంత డబ్బా? నేను ఎన్ని దెబ్బలు తిన్నాను, ఆ మాత్రం ఇవ్వలేరా? భక్తులందరికీ మనవి, ఉత్సవాల సందర్భంగా బాణాసంచా కాల్చుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అర్చనలు చేయించుకునే భక్తులు రేపు ఉదయం 9 గంటలకు కౌంటర్ వద్ద టికెట్లు తీసుకోవాలి.